మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పుట్టెడు సమస్యల పరిష్కారానికి ఇక్కడ స్థానిక ఎంపీ ఇలా ఈటల రాజేందర్ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. జవహర్నగర్ గడ్డ పేదల గడ్డ అని చెప్పేసి ఇవాళ ఈటల రాజేందర్ ఆల్రెడీ పేర్కొన్నారు. ఇట్లాంటి విషయాల్లో ఇక్కడ ప్రతి సమస్య ఈటల రాజేందర్ దృష్టికి వచ్చినా గత కొద్ది రోజుల నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ ఇలా ఈటల రాజేందర్ తరచూ ఇక్కడికి వచ్చిపోతున్నటువంటి పరిస్థితి సమస్యల పరిష్కారానికై ఈరోజు ఒక భిన్నమైనటువంటి పరిష్కార మార్గాల్ని ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఇక్కడ బీజేపీ పార్టీ ఇలా ఒక కార్యక్రమం చేపట్టింది. జవహర్ నగర్ అనేది ఒక సమస్యలకు నిలయం. ఆ సమస్యలకు నిలయమైనటువంటి జవహర్ నగర్లో అనేక కాలనీలు ఉంటాయి, 28 డివిజన్లు ఉంటాయి. ఆ 28 డివిజన్లో పేరుకుపోయినటువంటి సమస్యల పరిష్కారానికి ఈ ఒక ప్రజా దర్బార్ లాంటి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈటల రాజేందర్కి ఇలా స్వయంగా ప్రజలు వచ్చి తమ వింతి పత్రాన్ని, తమ కాలనీలో ఎదుర్కొంటున్నటువంటి వింతి పత్రాన్ని ఇక్కడ ఆయనకు ప్రత్యక్షంగా అందజేస్తూ తమ యొక్క గోడును వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. గత 30 ఏళ్ల నుంచి ఇక్కడ బస్తీ ఏర్పడ్డప్పటికీ, జవహర్ నగర్ అనేక కాలనీలు ఏర్పడ్డప్పటికీ ఇక్కడ సమస్యలు ఏమాత్రం కూడా పరిష్కారానికి నోచుకు లేకుండా పోతున్నాయని చెప్పేసి ఆయన బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈటల రాజేందర్ ముందు తమ సమస్యల పరిష్కారం కోసం వేడుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రభుత్వం దృష్టికి ఇటువంటి సమస్యలను తీసుకుపోవడానికి ఈ కార్యక్రమం, ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి కార్యక్రమం చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక దృష్టి సారించేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇదివరకే ఈటల రాజేందర్ ప్రకటించారు, ఇవాళ జవహర్నగర్ గడ్డ అనేది ఒక పేదల నివసించే అడ్డా అని చెప్పేసి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మొదటి నుంచి కూడా జవహర్నగర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి పరిస్థితి. బాలాజీ నగర్, బీజేఆర్ నగర్, పక్కకున్న ఆరుంధతి నగర్, అనేక కాలనీల పేరిట 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది గడ్డ. ఈ జవహర్ నగర్ నా ఇంటికి కూతురు దూరంగా ఉంటుంది. 12 కిలోమీటర్లు వస్తే నా ఇల్లు ఉంటుంది. నేను మన ఎన్నికలలో నేను ప్రతి ఇంటికి రాకపోవచ్చు, ప్రతి బస్తీకి కూడా రాకపోవచ్చు. అయినా నా 25 ఏళ్ళ నా రాజకీయ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ బిడ్డగా 14 ఏళ్ళు చేసే ఉద్యమం కావచ్చు, నా 25 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని చూసిన వాళ్ళుగా ఈ బిడ్డ రావాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా వస్తే గొప్ప మెజారిటీతో గెలిపించినాను. నేను గొప్ప మెజారిటీ గెలిపించిన తర్వాత తారబడ్డది మా ఇంటికి. బిడ్డ మా ఇల్లు కూడగొట్టడానికి వస్తున్నారు అధికారులు, రెవెన్యూ అధికారుల వల్ల కంటి మీద కొనుక్కొనడం లేదు. మేము మా సొంత జాగాలో ఇల్లు కట్టుకున్నామంటే 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఇల్లు నిర్మించుకోలేకపోతున్నాం. గడ్డల లెక్క వాలిపోతున్నది బిడ్డ. మేమందరం కూరగాయలు అమ్ముకొని బతికేటోళ్ళం, పన్ను అమ్ముకొని బతికేటోళ్ళం, చికెన్ సెంటర్లో పనిచేసి బతికేటోళ్ళం, 4 ఇళ్లలో బట్టలు ఉతికి బతికేటోళ్ళం, 4 ఇళ్లలో బోనుతో బతికేటోళ్ళం. మా పిల్లల్ని ఇళ్లలో వదిలిపెట్టి మా భర్త ఉడికిపోతాడు ఆటో పట్టుకొని, కంపెనీ పోతాడు నా భర్త, నేను కూడా కూలి పని చేసుకొని బతుకు బిడ్డ అని చెప్పి వచ్చింది. మమ్మల్ని పట్టించుకుని నాలుగు లేదు బిడ్డ, మీరైనా పట్టించుకోమని చెప్పి 100 దరఖాస్తులు 100 టీంలు వచ్చినాయి నాకు. నేనైనా చూసి మా విక్రమ్ రెడ్డి గారితో, మా బుద్ధి శ్రీనివాస్తో, మా సూర్యరెడ్డితో ఒకటే మాట చెప్పిన, మనమే పోదాం విక్రమ్ రెడ్డి చూద్దాంపా అని చెప్పి మేమే ఇవాళ మీ దగ్గరికి వచ్చినాం.
మీ దగ్గర రాకముందు కూడా వచ్చినాం. ఒకనాడు పొట్ట చేత పట్టుకొని కన్నవారు అన్నం పెట్టకపోతే, ఉపాధి కలిగించకపోతే భార్య పిల్లలు వేసుకొని వచ్చిండ్రు. వాళ్ళ చుట్టాలు ఇంటిగా అంటాడు. వాళ్ళ చిన్న పిల్లవాడు బయటికి పోగానే కుక్కలు పీక తినే అబ్బాయి. మెదక్ జిల్లా కుటుంబం, వడ్ల కుటుంబం కూడా తెలిసి చిన్న పిల్లగాన్ని కుక్కలు పీక తిని చంపేసినాయి. నేను ఆనాడు పోతే కళ్ళను నీళ్ళు తిరిగినాయి. అంటే కళ్ళ ముందే వాళ్ళు వచ్చి 10,000 వాలే ఆనాడు 2 గంటలు ఉంటే వాళ్ళు చెప్పిన భయంకరమైన విషయాలు చూస్తే నిజంగా ఈ బాలాజీ నగర్లో, ఈ జవహర్ నగర్లో ఇన్ని లక్షల మంది ప్రజల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని చెప్పి మరింత లోతుగా ఆనాడు అర్థమైపోయింది. అందుకే ఈరోజు జోగారావు గారు, అదేవిధంగా కమలాకర్ గారు ఇద్దరు మా అధ్యక్షుల నాయకత్వంలో ఈ దీక్ష చేపట్టినారు. ఈ దీక్షకు సంఘీభావంగా ఇంతకుముందే మాట్లాడిన మా మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు వచ్చిండ్రు, పక్క కాన్స్టిట్యూన్సీ సుభాష్ రెడ్డి గారు వచ్చిండ్రు, 3 జిల్లాల అధ్యక్షులు వచ్చింది మీకు. మా ఎల్బీ నగర్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు వచ్చిండు. అదేవిధంగా మా మల్లారెడ్డి గారు వచ్చిండు, మల్కాజ్ జిల్లా అధ్యక్షులు మాజీ అధ్యక్షుడు మల్లారెడ్డి గారు వచ్చిండు, శిల్పారెడ్డి గారు వచ్చిండు. మీకు తోడుగా కార్పొరేటర్ కూడా వచ్చిండు. జిహెచ్ఎంసీలో ఉన్న కార్పొరేటర్ పిల్లనాగేశ్వర రెడ్డి గారు, పవన్ గారు, మా శేషగిరి గారు, మా సురేందర్ యాదవ్ అరుణ గారు, మా కంటోన్మెంట్ మల్లికార్జున గారు, నాయకురాళ్ళు, పార్టీ నాయకులంతా కూడా మీకు అండగా వచ్చింది. నేను మామూలుగా ఒకటే చెప్పిన, బాలాజీ నగర్, జవహర్ నగర్ వాళ్ళకు తోడుగా నేను పేద కావచ్చు, కానీ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల, అన్ని నియోజకవర్గాల నాయకులు రావాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలి, ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసిపోవాలని చెప్పి మాత్రం ఇక్కడికి వచ్చినాం. నేను ఇవాళ ఈ మాట్లాడుతున్న మాటలు నాలుగు ఇప్పుడు చాలా మాటలు మాట్లాడాను. నేను మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసులు రాసుకపోయి నీ ముఖ్యమంత్రికి చెప్పాలి, నీ రెవెన్యూ మంత్రికి చెప్పాలి, నీ ప్రభుత్వానికి తెలియాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను ఎవరి వ్యక్తిగతంగా ఎవరి మీద ఆరోపణ చేయడం ఎవరైనా ఇక్కడికి కొట్టడం వారే నేరుగానే వచ్చింది. ఈ మూర్ఖపు దుర్మార్గపు గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరవాలే, నా జవహర్ నగర్ మీద ఆలోచించాలని మాత్రమే వచ్చాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు ఎవరిని చూసినా కూడా మా ఇంటి ముందు మా లీడర్స్ తీసుకొని వచ్చింది రషీదా బేగం. కూడా తులం బంగారం లేదు, ఒక్కరి మెడలో తులం బంగారం లేదు. ఎవరు వీళ్ళు? వీళ్ళంతా కూడా ఇంతమంది వీళ్ళు చెప్పిండు. ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశంలో ఎక్కడ ఎవరికి ఉపాధి లేకపోయినా పొట్ట చేత పట్టుకొని వచ్చే అడ్డ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జవహర్ నగర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇక్కడికి వస్తే ఇక్కడ డంప్ యార్డ్ ఉంటుంది. ఈ డంప్ యార్డ్ వల్ల నాకు తెలిసి ఎవరు కూడా ఏ మాత్రం ఉపాధి ఉన్నా, ఏ మాత్రం కొంచెం మంచి జీవితం ఉన్నా బాలాజీ నగర్లో ఎవరు ఉండరు. ఇక్కడ పారే మురుకు నీళ్లు, ఇక్కడ బోర్లేస్తే బాగుంటుంటే వచ్చే ఆ దుర్గంధపు నీళ్ళు మాత్రమే కాదు, కెమికల్ వాటర్తో చచ్చిపోతామని తెలిసి కూడా వస్తుంది. ఇక్కడ వీచే గాలి పీల్చుకుంటే దవకాల్లో పాలవుతామని తెలిసి ఇక్కడ ఆ డంప్ యార్డ్లో వచ్చిన పురుగులన్నీ కూడా శరీరం మీద వాళ్తే దత్తులు వస్తాయి.
అంటే డబ్బులు వచ్చినా చచ్చిపోతామని తెలిసినా ఆ విషపు నీళ్లు తాగినా గతి లేక గత్యంతరం లేక ఇంతకుముందు ఒక ఆమె చెప్పింది, ఆమె నాకు భర్త లేడు సారు, నాకు భర్త లేడు, నాకు ముగ్గురు ఆడపిల్లలే. 24 ఏళ్ల క్రితం వచ్చిన దోషం నాన్నపడు రోజా, నేను వచ్చిన ఈ కాలనీ ఇప్పటి కాలనీ కాదు, ఈ కాలనీ ఇప్పటి కాలనీ కాదు. 24 ఏళ్ల క్రితం నేను ఇక్కడ 30 గజాల్లో ఇల్లు కట్టుకున్నా. నాకు ఇప్పుడిప్పుడే ముగ్గురు బిడ్డలు పెద్దలైన వాళ్ళకు కొంచెం పెద్దలైన కాబట్టి దాన్ని కొంచెం రేగుల షెడ్డు నుంచి స్లాబ్ వేసుకుందామని చెప్పి అనుకున్నా. కానీ నా ఇల్లు నా కళ్ళ ముందే కూల్చేసిండు. నేను కాళ్ళ మీద పడ్డ వాళ్ళకి, వాళ్ళ కాళ్ళ మీద పడ్డ నేను నా స్థౌలను తీసుకొనియండి, నా బీరువా తీసుకొనియండి, నా బట్టలు బయట తీసుకోమని చెప్పి కాళ్ళ మీద పడ్డా. కానీ కనికరించలే ఆ దుర్మార్గులు కూడా ఒట్టుపోయిందని చెప్పి తెలిసిందాన్ని. 600 నగరంలో గదే జరిగింది. ఇవాళ ఇక్కడ అనేక ఇళ్లకు నేను వచ్చిపోయినా. నేను అడుగుతానా, 30 గజాలలో 60 గజాల్లో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనుడా, మూర్ఖులారా కనబడుతున్నాయని చెప్పి అడుగుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పి, బంజారాయిల్స్ లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు గా భూములని నీ పార్టీ నాయకులు, డబ్బున్న వాళ్ళు, కలిగిన వాళ్ళు, ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నంబర్ 58, జీవో నంబర్ 59లో వాళ్ళ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది. కానీ 20 మంది పెంట, 30 మంది పెంట చిన్న చిన్న బిట్లుగా చేసి వాళ్ళకి రిజిస్టర్ చేసావు కదా కొడుక. ఇవాళకి 30 గజాలని 60 గజాలని ఇల్లు కొనగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడుక? వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ రుచి తగలాలా నా కొడుక అని చెప్పి అడుగుతాను. నేను సంవత్సరం రైతుడిగా కలిసి సంవత్సరం నుంచి కంటి మీద ఎప్పుడు కొడుకులేదు. మొట్టమొదలు ఓ హైడ్రాన్ తెచ్చిపెట్టాడు. మేమనుకున్నాం ఈ హైడ్రా వచ్చిన నాడు ఎవరైతే బాగా పెద్దోడు ఉన్నారో, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో, ల్యాండ్ మాఫియా ఉందో, బ్రోకర్ ఉన్నారో వాళ్ళ దగ్గర భూములు గుంజుకుంటారని చెప్పి అనుకున్నాం మేము. కానీ వాళ్ళు పడ్డరెక్కడా? వాళ్ళు పడేలా నా సూర్యారం బతిలో పడేవాళ్ళు, నా సూర్యారం బతిలో పడేవాళ్ళు, నా ఆరింబతి కాలంలో పడేవాళ్ళు, నా హాస్పిటల్ బస్తీ చెరువు పక్క పెట్టి కట్టుకుని ఇళ్ళ మీద పడ్డారు. నా జొన్నల బండ ఏ హోటల్ అయితే 70 ఏళ్ళ క్రితం 80 ఏళ్ళ క్రితం అక్కడే బండ కట్టుకొని తాత, తండ్రి, కొడుకు, మనమడు అక్కడ రేకుల సెట్లు వేసుకుని గవాడు మీద పడ్డారు. ఇక్కడ దాదాపుగా 3 నెలలు 4 నెలలు పక్షులకు తీన జొన్నల గండ కాడ, జొన్న బండ కాడ ఇల్లు కొనగొడితే కబడ్డా కొడుకు అని చెప్పి తిరిగినాయి. 40 ఏళ్ళకి నేను కట్టుకున్నా నా హాస్పిటల్ చెరువులలో పెట్టుకున్నా ఇల్లు కొనగొడితే కబడ్డా అని చెప్పి తిరిగినా. నేనే తిరిగినా ఈ 600 వేల బస్తీ అంతా తిరిగిపోయినా, హెచ్చరించిపోయినా. నేను 3 నెలలు 4 నెలలు తిరిగితే కానీ సమాజానికి అర్థం కాలే. చాలా మంది అన్నారు హైడ్రా, ఆహా ఓహో హైడ్రా అంటే గొప్ప పని చేస్తాడా, ఏదో కాలేజీ మీద ఇల్లు కొనగొడతాడా అని చెప్పి అనుకున్నారు. కానీ హైడ్రా మురికి కాలం మీద పుట్టలు ఆక్రమించుకుని ఇల్లు కొనగొట్లే. హైడ్రా ల్యాండ్ మాఫియాలో వల్లే హైడ్రా ఈ పొట్ట చేత పట్టుకొని వచ్చిన కూలర్ల జీవితాల్లో మట్టి కొట్టింది, వాళ్ళ గుడిసెలు కళ్ళబడి కూల్చేసింది. ఎన్ని సంఘటనలు చెప్తలేదు. ఇక్కడికి మా రాజేశ్వర కూడా వచ్చింది. వెంకటపల్లి రాజేశ్వరరావు నల్ల చెరువు ఉంటుంది ఒకటి. నల్ల చెరువు కాడ ఆ చెరువు కింద 7 ఎకరాల చిరునామా ఉంది. పట్టాభూమి అంటే వాళ్ళ గవర్నమెంట్ భూమి, మిగతా అంతా ప్రైవేటు పట్టా భూములు. వాళ్ళు పోయి కోర్టుకు పోయి వాళ్ళకు ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇది ముమ్మాటికి పట్టా భూమే, అది ఒకరి మునిగినప్పుడు మునిదని తేలినప్పుడు మాత్రం వాళ్ళు దున్నుకునే హక్కు ఉందని చెప్పి వాళ్ళు కోర్టుకు పోయి తెచ్చుకుంటే ఇవాళ కోర్టు ఎవరు అని చెప్పి
వాళ్ళు మళ్ళీ కూడగొట్టే ప్రయత్నం చేస్తే కోర్టు ధిక్కరణ, కోర్టు మొట్టకాయలు వేసింది. మొట్టకాయలు వేసి కూడగొట్టడానికి ఆర్డర్ ఇచ్చింది. కానీ మళ్ళీ వాడు కోర్టుకు చెప్పుకోబోరా, ఎవరు చెప్పుకుంటారా అని చెప్పి మళ్ళీ నిన్నగాక మొన్న ఆ దొడ్లను కూడా కూడగొట్టిపోయిండు, వాళ్ళ బతుకులలో మట్టి కొట్టిపోయిండు ప్రభుత్వ అధికారులు, హైడ్రా అధికారులు అని చెప్పి మనం చేస్తాం. ఇవాళ కూడా హైడ్రా ఎక్కడ కట్టుకున్న ఇల్లు కూడగొట్టమని 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో కట్టుకున్నదని పోవని చెప్పి ఒకవైపు ముఖ్యమంత్రి చెప్తున్నాడు, కింద మాత్రం జరిగేది దానికంటే విరుద్ధమైన పని జరుగుతా ఉంది. తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలా వీళ్ళ వంట అవుతుంది, రేపు ఇంకోటి వంట అవుతుంది, రేపు ఇంకోటి వంట అవుతుంది. కోర్టులంటే గౌరవం లేదు, చట్టాలంటే నమ్మకం లేదు, పేదల బతుకులంటే పేదల జీవితాలంటే కూడా లెక్కలేని తరం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న మాట వాస్తవమా కాదా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎవరా నువ్వు ఎవరి అసలు? ఇంతకుముందు ఆయన చెప్పిండు, దీన్ని మొత్తం చరిత్ర తీస్తే కొన్ని వేల ఎకరాల భూమి ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ ప్రయత్నించి కొన్నది. కొన్న భూమి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఆధీనమైనటువంటి ఆర్మీకి అప్పచెప్పింది. వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్లకు పట్టాలు ఇచ్చిపోయింది. ఆనాడు ఇక్కడ ₹1,00,000 ఎకరం లేదు, ₹2,00,000 ఎకరం లేదు. ఆనాడు ఈ భూమి 2,000 ఎకరం 3,000 ఎకరం ఉండొచ్చు. గంపకు లేదు ఇక్కడ మేము 30 ఏళ్ళ మధ్యనే మా దగ్గర 50,000 40,000 ఎకరం దొరికింది మంచి పంటలు పండే భూమి. ఇక్కడ ఈ జవహర్ నగర్ గానాడు 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం నాకు తెలిసింది 5,000 ఎకరం లేదు, ₹2,000 ఎకరం లేదు కావచ్చు. ఆ భూములు ఇచ్చి వాళ్ళు ఆ ఎక్సర్వీస్ మెన్ చాలా మంది నమ్ముకొని పోయి ఇవన్నీ అంటున్నా, ఈ 30 గజాలు ఈ 60 గజాలు ఎవరైతే గుడిసెలు వేసుకున్నారో అన్నాడు 50 ఏళ్ళు ఎవరు లేనున్నాడు, ఇక పురుగు పూసున్నాడు, అనేక మంది తెలిసి ప్రాణపడితో చచ్చిపోయినారు, ఇక్కడ రోగాలతో చచ్చిపోయినారు. అయినా కూడా ఇక్కడ ఉంటే ఇవాళ అంటున్నా, ఏ ఇల్లు అయితే ఇవాళ కాలేజీలో మీరు కూడగొడుతున్నారో ఎందుకు కూడగొడుతున్నారు అంటే 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం కట్టుకున్న వాటిని మళ్ళీ ఒక స్లాబ్ వేసుకుందామంటే కానీ, లేదా గుడిసె ఉంటే రేపులు షెడ్ వేసుకుందామని కానీ తప్ప అదేమన్నా కొత్తగా వేసుకుంటా. ఇవాళ కొత్తగా కనుకను 20 ఎకరాలు 30 ఎకరాలు ఒక కాలనీ నిర్మించను నువ్వు కూడగొట్టు. కానీ 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి బస్సు ఉన్న ఇళ్ళని ఎందుకు కూడగొడుతున్నావు అని చెప్పి అడుగుతున్నాం. నేను ఒక మర్యాద చెప్పిపోతున్నాం. ఇంతకుముందు మా విక్రమ్ చెప్పిండు, భారతీయ జనతా పార్టీ అనాదిగా ఆనాడు పేదల పక్షాన ఉండి గుడిసెలే ఇచ్చింది, 60 గజాలు చెప్పిన భూములు ఇప్పించింది. దత్తాత్రేయ నగర్ వాజ్పేయి నగర్ ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా టైగర్ నరేంద్ర గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, బట్టం బాలరెడ్డి గారు కావచ్చు, ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ కూల్చే ప్రయత్నం చేసింది. 1994లో అప్పుడు జనార్దన్ ముఖ్యమంత్రి ఉన్నట్టున్నది ఆనాడు కూడగొట్టే ప్రయత్నం చేసిండ్రు. 2000 కూల్చిపోయిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ పేరుకేమో పేదల పక్షంలో ఉన్నాం, ఇందిరమ్మ రాజ్యం ఉన్నాం అంటున్నారా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇవాళ పేదల గుడిసెలు కూడగొట్టా బిడ్డ. ఇందిరమ్మ రాజ్యం అంటే 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్న కాలేజీలో బుల్డోజర్తో కూర్చోవేసా బిడ్డ అని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పే మాటలు వేరు, చేసే పద్ధతి వేరు. కాబట్టి ఇవాళ ఈ బాలాజీ నగర్ లో మీకు సంపూర్ణంగా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాను. చాలా మంది చూసినాం, కేసీఆర్ కూడా చూసినాం. గిట్నే ఆనాడు 6,000 మందికి పట్టాలు ఇస్తా అని చెప్పి 2006లో వచ్చిండు. ఇదంతా గ్రామ కట్టమని చెప్పిండు. ఎన్ని మాటలు చెప్పిండో, ఎన్ని జీవోలు ఇచ్చిండో, ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకున్నారో, కానీ మీకు చేతులు రాలే బిడ్డ. మీ యావా మీ ధ్యాస మా గరీబులు కాదు, మీ యావా మీ ధ్యాస ఉన్నోళ్ళు కదా, హైటెక్ సిటీ కదా మీకు మీరు చూసేది. మీ చూపు గడు తప్ప మీ చూపు జవాన్ నాటికి లేదని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మీకు అండగా ఉండడమే కాదు, నేను కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. నేను సంవత్సరం అవుతుంది ఇక్కడ ఎంపీ అయి, ఒక్కనాడు కూడా సంవత్సరం మీద 7 నెలలు 8 నెలలు అవుతున్నాయి. ఇక్కడ జిల్లాకు మంత్రి గతిలేడు, ఇక్కడ ఈ జిల్లాకు
ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మేము అనేకసారి అడిగినా, అయ్యా శ్రీధర్ బాబు గారు మీ దయ ఒకసారి మీ టీఆర్సీ పెట్టండి అని చెప్పి ఎమ్మెల్యే పిలవండి, కార్యక్రమం పిలవండి, మాతో మీటింగ్ పెట్టమని చెప్పడినా 3 సార్లు పోస్ట్ పోన్ అయింది, ఇప్పటికి లేదు. ప్రజల సమస్యలు ఎక్కడన్నా ఆఫీసులలో చర్చిద్దామంటే కలెక్టర్ చర్చించడు, ఆఫీసర్ చర్చించడు. ఇవాళ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ నేనే రాజమంటారు అని, ఇక్కడ ఉన్న ఆర్టీఓ నేనే ముఖ్యమంత్రి అంటారు. నేను అంటున్నా, మీ తాత జాగీరు కాదు, పేదల బతుకులతో చెరవేయడం ఆడితే మీరు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం శాస్త్రం చెప్పి మీ అన్ని కూడా మీ పద్ధతి కూడా రాసి పెడతాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు కుర్చీలో కూర్చున్నది, మీరు మంత్రుల కుర్చీలో కూర్చున్నా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా, కలెక్టర్ కుర్చీలో కూర్చున్నా, ఆర్టీఓ ఎంఆర్ఓ మీ ఆర్ఐ ఎవడు కుర్చీలో కూర్చున్నా కొడుక మేము కట్టిన పనుల డబ్బుతో తీసుకున్న జీతాలను తప్ప మీరు ఎప్పుడు ఓనర్లు కాదు బిడ్డ, మీరు ఎప్పుడు ఓనర్లు కాదు. ఓనర్ల మేం ఈ భూమి మీద హక్కు మాకుంటది, ఈ భూమి హక్కు మాకుంటది, జీవించే హక్కున్నది. నీకు పుట్టింటే జ్ఞానం ఉంటే నీకు ఏమాత్రం ప్రజల విశ్వాసం ఉన్నా మొత్తం కట్టిన ఇళ్లకు 30 ఏళ్ల క్రితం ఎక్కడైనా కట్టిందో, 40 ఏళ్ల క్రితం కట్టిందో కట్టుకున్న ఇళ్లకు మీరు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. పట్టాలు ఇంకా ఖాళీ భూమి వేలు ఉన్నాయి. మీరు వాళ్ళ మానవాళ్ళు పోతారు, 60 గజాల 80 గజాల డిసైడ్ చేయండి. కొన్ని లక్షల మంది హైదరాబాద్ లో పేదవాళ్లకు ఇల్లు కట్టియని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మీకు తెలిసేటో కేంద్ర ప్రభుత్వం 3,04,000 ఇల్లు ఇచ్చింది 10 ఏళ్ల క్రితం. కేసీఆర్ రాజ్యంలో కేసీఆర్ ముఖ్యమంత్రి 10 సంవత్సరాల కాలంలో 3,04,000 ఇల్లు ఇచ్చిండు. కానీ కట్ట తమ్ము లేదు, శాత కాలే. 1,75,000 కట్టిండు. ఆ కట్టిన కూడా ఇంత పంచలే, ఇక్కడనే ఉంటది. ఇక్కడ 3,000 ఇల్లు కట్టిండు. దాని పేరేంది, వాండా హౌస్ కట్టింది ఇక్కడ. కానీ ఇప్పటి వరకు ఇవ్వలే. అంటే ప్రజల సొమ్ముతో కట్టిన ఆ ఇల్లు, అరే నీకైనా బుద్ధుందా, జ్ఞానం ఉందా, ఏం చేస్తున్నది పరిపాలన? 20 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈ పేదలను గుర్తించి ఇచ్చే దమ్ము లేకపోతే నీ సిస్టమ్ ఏమున్నట్టు, నీ అధికారులు ఏం చేస్తున్నట్టు? చిన్న జిల్లాలు ఏర్పడితే కలెక్టర్లు సామాన్య జనాన్ని కూడా తాకుతారని, సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి అనుకున్నాం. నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడన్నా మీ బస్తే కలెక్టర్ వచ్చిందా అమ్మ? వచ్చిందా? ఎప్పుడైనా మంత్రి వచ్చిందా? ఎవరైనా ఆర్టీఓ వచ్చిందా? ఎవడొస్తాడు? పోలీసులను పట్టుకొని, వాళ్ళ కాపుల పోలీసులు వస్తారు, పోలీసులు పట్టుకొని, జేసీబీ పట్టుకొని, ఇవాళ పోలీసులు పట్టుకొని ఈ చిన్న చిన్న దిక్కులేని పైన ఆస్కారం లేని ఇవాళ వాళ్ళకు దుఃఖం తప్ప, ఏడుపు తప్ప ఇంకోటి లేదు. వాళ్ళు తిరుగుబాటు చేసిన కూడా రాదు, వాళ్ళు శాపనార్థాలు పెట్టి తప్ప ఏం కాదు. ఇలా వాళ్ళ కోసం వస్తున్నారు, ఇలా వాళ్ళ కోసం వస్తున్నారు. ఇవన్నీ వీటి మీద పెద్ద ఎత్తున నేనే ఈ హైదరాబాద్ లో ఒక పాదయాత్ర బస్సులో పెట్టుకుంటా. ఇంకా పెద్ద ఎత్తున ఇది శాంపుల్ గా ఒక హెచ్చరిక చేయడానికి వచ్చిన దీంతో జ్ఞానోదయమై బుద్ధి తెచ్చుకొని మీరు మర్యాదగా ఈ సమస్య పరిష్కరించండి, లేకపోతే మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మీ పోలీసులు ఏం చేస్తారు, మీ పోలీసులు ఏం చేస్తారు, మీ రెవెన్యూ అధికారులు ఏం చేస్తారు, మీ అధికారం ఏం చేస్తారు, మీ అంతు చూసే బాధ్యత మా చేతుల్లో ఉన్నది. మా ప్రజల పక్షాన మేము నాయకత్వం వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రెండవది ఇక ఓ డంప్ యార్డ్ అడ్డమైంది, 40-30 నుంచి ఉన్నది ఇక్కడ. అరే మీకేమైనా జ్ఞానం ఉందని చెప్పి అడుగుతున్నా. మొత్తం 1,20,00,000 మంది ఇక్కడ, ఇంకో 30 లక్షల మంది వచ్చిపోతారు. 1,50,00,000 మంది మొత్తం చెత్తంతా తీసుకొచ్చి ఇక్కడ ఓకే ఒక్క ప్లేస్ వేస్తారు. హైదరాబాద్ 4 దిక్కుల బోలాది భూములు ఉన్నాయి. 50 కిలోమీటర్లు కాకపోతే 60 కిలోమీటర్లు పో. ఆనాడు జనసంచారం లేదు కాబట్టి ఇక్కడ కట్టినావు, కానీ మొత్తం కాలనీలు వచ్చినాయి. బాలాజీ నగర్ చుట్టూ మొత్తం కాలనీలు వచ్చినాయి. నాగారం ఒక మున్సిపాలిటీ అయింది, మీకు పక్కపంటి దమ్మాయిలో ఒక మున్సిపాలిటీ అయింది, కీసర పక్కగా ఉన్నది, ఇటు పక్క కర్కస్ ఉన్నది. ఎంత శాపం అంటే ఇక్కడ ఏ మురికి నీళ్ళు అయితే కెమికల్ వాడర్స్ గా విషపుతులతో ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం ఇక్కడ వ్యవసాయంలో కూడా చేసి పడేసి మొత్తం భర్తీలు వచ్చాయి, కాలనీలు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా 1,50,00,000 మంది చెత్తను తీసుకొచ్చి
ఒక్క బాలనగర్ వేసి వీళ్ళ ఆరోగ్యాలతో చెలగడబడే ప్రయత్నం చేస్తున్నాం. నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తా, ఇవాళ ఈ హైదరాబాద్ కి ఎక్కడ జనసంచారం లేని దగ్గర ఓ 60 కిలోమీటర్లు పోతారా, 100 కిలోమీటర్లు పోతారా, దూరం పోయేది తప్ప జనం జీవితాలతో చెలగడమాడకండి. మీ గవర్నమెంట్ ఖర్చు పెడితే 500 కోట్లు అయితే కావచ్చు, కానీ మా వాళ్ళు వైద్యం పేద ఖర్చు పెట్టే డబ్బులు వేల కోట్లలో ఉంటారు, తెలుగులో ఉంటుంది. మీరు ఎన్ని కష్టాలు పడ్డా రండి జనం గారు, వైద్యం కూడా సరిపోతుంది తప్ప వాళ్ళు ఎన్నడూ హైంటులో తప్ప ఎన్నడూ సంపాదించడం కాదు. కాబట్టి ఆ డంప్ యార్డ్ మీద కూడా ఒక ఉద్యమం చేసేది ఉంది. డంప్ యార్డ్కి తరలించేంత వరకు, లేదా డంప్ యార్డ్ హైదరాబాద్ కు 4 దుకాణాలు పెట్టేంత వరకు ఆరోగ్యం కూడా చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ, ఇంత గొప్పగా ఇవాళ ఈ ధర్నాకి అన్ని దరఖాస్తులు ఇచ్చింది. దరఖాస్తులు మొత్తం చూసిన కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని చెప్పి ఇచ్చింది. మీరు పార్కులు ఆక్రమించుకున్న వాటిని తిరిగి మాకు అప్పగించాలని చెప్పి ఇచ్చిండు. వాటి డెవలప్మెంట్ కోసం అని ఇచ్చిండు. మురికి కాలువలు ఏమని ఇచ్చిండు, రోడ్లు ఏమని ఇచ్చిండు, తాగునీళ్ళ కనెక్షన్లు ఏమని ఇచ్చిండు. ఇవన్నీ దరఖాస్తులు నేనే తప్పకుండా క్రోడీకరించుకొని వాటి మీద దృష్టి పెట్టి త్వరలోనే కొంచెం పనులు తప్పకుండా చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ ఈ అవకాశం కల్పించింది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ దళకాలు లేకపోతే రోడ్ల మీదే ప్రస్తుతాయి వాళ్ళు మధ్యలోనే చనిపోయిన వాళ్ళది చిత్రం రూపంలో ఇచ్చిండు. దళకాల స్కూళ్ళ విషయంలో కూడా